హలో ఆల్, వెల్కమ్ టు సుస్రా వ్లాగ్స్. ఈ ముగ్గును చూస్తూ ఈ చక్కటి కథని విని ఆనందించండి. ఈ రోజు చెప్పబోయే కథ కప్ప మరియు ఎలుక కథ. ఒకప్పుడు ఒక అడవిలో కప్ప మరియు ఎలుక మంచి స్నేహితులుగా ఉండేవి. కప్ప తరచుగా ఎలుక ఇంటికి వెళ్లి ఎలుక సేకరించిన ఆహారాన్ని పంచుకునేది. ఒకరోజు కప్ప ఎలుకను తన ఇంటికి పిలిచింది. ఎలుక కప్పతో, నీ ఇల్లు నీటిలో ఉంది కాబట్టి నేను నీ ఇంటి దగ్గరకు ఎలా రాగలను? నేను ఈదలేను అని అన్నది. కప్ప తడబడకుండా ఎలుకతో, ఏమీ భయపడకు. మనం ఒక దారంతో మన కాళ్లను కట్టుకుందాం. నీకు ఏ ప్రమాదం ఉండదు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. ఎలుక ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. కప్ప మరియు ఎలుక వారి కాళ్లను ఒక చిన్న దారంతో కట్టారు. మొదట కప్ప ఎలుకను జాగ్రత్తగా తీసుకువెళ్లడం ప్రారంభించింది. అయితే నదీ మధ్యలో కప్పకు ఒక దురాలోచన వచ్చింది. నేను ఎలుకను ముంచి చంపితే దాని ఆహార సేకరణంతా నాకు దక్కుతుంది అని తను ఆలోచించింది. ఈ ఆలోచనతో కప్ప నీటి అడుగుకు ఈదడం ప్రారంభించింది. ఎలుక తన స్నేహితుడి ద్రోహాన్ని గ్రహించి సహాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆ అరుపులు వినిపించగానే ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద నది వద్దకు వచ్చి ఎలుకను పట్టుకుంది. ఎలుకకు కట్టిన దారంతో కప్ప కూడా గద్దకు చిక్కింది. గద్ద ఇద్దరినీ తీసుకెళ్లి తన గూటిలో వేసి తినేసింది. నీతి: నమ్మినవారిని మోసం చేయాలని చూస్తే మనం కూడా మోసపోతాము. ఈ కథ మరియు రంగోలీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సుస్రా వ్లాగ్స్ ఛానల్.